ఎలా ఉంది ట్రైలర్? కే ర్యాంపా? మళ్ళీ వన్ కే ర్యాంప్, కే ర్యాంప్, కిరణ్ అబ్బవరం ర్యాంప్. థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఈ ఫిలిం నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ జై బాబు కూడా. సినిమా గురించి మాట్లాడుకుందాం. ట్రైలర్ చూశారు కదా, 1% కూడా ఎనర్జీకి ఏది తగ్గదు సినిమాలో. ఏంటి బ్రో జోకులు ఏంటి, నేను అలా మేమర్స్గా వచ్చినాన్ని. అండ్ ఫస్ట్ మా ప్రొడ్యూసర్ గారి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తానండి. ప్రొడక్షన్ వాల్యూస్ ఈ సినిమాకి ఏదైతే మనం బడ్జెట్ అనుకున్నామో కొంచెం పెరుగుతున్నా కానీ సినిమా బాగా వస్తుంది, నువ్వు కానీ నేను పెడతా అన్నారు, అలానే పెట్టారు. అందుకే ఇంత విజువల్స్ ఇంత రిచ్గా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్ శివ సార్. వాళ్ళ సపోర్ట్ లేకుండా ఈరోజు ఇంత త్వరగా సినిమా కంప్లీట్ చేయాలి, ఇంత కంఫర్టబుల్గా సినిమా కంప్లీట్ చేయండి. ఎప్పుడు బేసిక్గా ఫీల్ అవుతానో హాస్యలో వర్క్ చేయడం, ముందు కూడా చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను. అండ్ మా ఎడిటర్ చోటా గారు, ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే, అంత సపోర్ట్ చేశారు ఎడిట్ రూమ్లో. అండ్ బ్రహ్మ గారు మా ఆర్ట్ డైరెక్టర్, మేము కేరళలో షూట్ చేసేటప్పుడు ఆయన సపోర్ట్ ఎప్పటికీ నేను మర్చిపోలేను. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్, మీరు ఇప్పుడు ఆర్ఆర్ చూశారు, ముందు సాంగ్స్ చూశారు. అండ్ రేపు థియేటర్లో ఆర్ఆర్ ఖచ్చితంగా అందరికీ సర్ప్రైజ్గా ఉంటుంది, చితక్కొట్టేశారు ఆయన. అండ్ మా హీరోయిన్ ఇక్కడ లేరు, అదే 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 మా హీరోయిన్ ఇక్కడ లేరు, తన క్యారెక్టర్ చాలా సర్ప్రైజ్గా ఉంటుంది. అండ్ నరేష్ గారు, ఆయన మూన్ వాక్ మీరు చూసారు, అలాంటి సర్ప్రైజ్లు ఎన్నో ఉంటాయి. డైలాగులు ఎందుకు పెట్టలేదంటే నరేష్ గారివి కొంచెం హింట్ ఇచ్చిన క్యారెక్టర్ రివీల్ అయిపోతుంది, చిన్న సర్ప్రైజ్ ఉంటుంది నరేష్ గారిది. థియేటర్లో ఎంజాయ్ చేస్తారు సార్. ఈయన కూడా ఒక కే ర్యాంపే సినిమాలో. అండ్ మా రైటర్ రవి గారు, ఈ స్క్రిప్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఆయనకే పాయింట్ చెప్పాను. మేము ఇద్దరం కూర్చొని రాసి, అండ్ కిరణ్ పొన్నాడు అన్న ఉన్నారు, ఇంకొక రైటర్, నేను రవి కిరణ్ పొన్నాడు అన్న ముగ్గురం కలిసి రాసాం. అండ్ నేను ఈరోజు కిరణ్ అన్నతో ఉన్నానంటే కిరణ్ పొన్నాడు అన్న కారణం. అండ్ ఆయన తీసుకెళ్లి చోటు పోయి ఎస్ఆర్ గారు డైరెక్టర్ పరిచయం చేయడం వల్ల ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. దాని తర్వాత నేను స్ట్రాంగ్గా మాట్లాడాల్సింది మా పేరెంట్స్ గురించి అండి. వాళ్ళ సపోర్ట్ నేను మర్చిపోలేను. ఎక్కడో చిన్న ఊరు మాది, బుచ్చిరెడ్డిపాలెం అనే ఊరు, నెల్లూరు డిస్టిక్లో. అక్కడి నుంచి చదివించడం ఎక్కువ. అలాంటి మా ఫాదర్ నన్ను ఎంత కష్టం చదివించారు. ఐఐటి మెడ్రాస్లో సీట్ కొట్టాను, డ్యూయల్ డిగ్రీ బయోటెక్నాలజీలో కంప్లీట్ చేశాను. దాని తర్వాత జాబ్ చేయాలా సినిమాకి వెళ్ళాలా అంటే, నువ్వు ఏది చేస్తే హ్యాపీగా ఉంటావు అని అడిగారు. నేను సినిమాలోకి వెళ్తే హ్యాపీగా ఉంటానని చెప్పాను, పంపించేశారు. అండ్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఆ స్ట్రగుల్స్ అన్ని తెలుసు, మీమర్గా చేసాము, చాలా చాలా థింగ్స్ చేసాము. బట్ ఒక సినిమా చేయాలంటే దానికి ఒక ఎనర్జీ యాడ్ అవ్వాలండి. ఇప్పుడున్న, అంటే ఇది స్టేట్మెంట్ అని నాకు తెలియదు కానీ, ఇప్పుడున్న యంగ్ హీరోస్ అందరిలో కల్లా కిరణ్ ఎనర్జీ ఒక లెవెల్ ఎనర్జీ. అది నేను ఒక్కనే చూశాను, దాన్నే పట్టుకున్నాను, దాంతోనే కే ర్యాంప్ రాశాను. అండ్ ఇండస్ట్రీకి చాలామంది డెబ్యూ డైరెక్టర్స్ వస్తుంటారు, చాలా సినిమాలు చేస్తూ ఉంటారు. సినిమా రిలీజ్ అంటే చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. బట్ నేను మొన్నే కాపీ చూసుకున్నాను, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను, అసలు టెన్షనే లేదు నాకు. ఈ సినిమా కే ర్యాంప్, ఆల్వేస్ కే ర్యాంప్. అండ్ మామ, థ్యాంక్ యూ సో మచ్, నువ్వు లొకేషన్లో ఉండడం వల్ల ఇదంతా అయింది. మావకు ఒకసారి ఓ వేసుకుందామా? మావా మావా మావా. అండ్ ధీరజ్ అన్న, రాజకృష్ణ గారు, షఫీ గారు, కిరణ్ అన్న, రేవంత్ అన్న, అండ్ లాస్ట్ డైలాగ్స్. అండ్ ఒక్కడే చెప్తానండి, ఈ ఫిలిం ఇంత త్వరగా కనిపెట్టింది అన్న కారణం డైరెక్షన్ డిపార్ట్మెంట్. లొకేషన్లో ఇన్ని జరుగుతున్నా కానీ వాళ్ళు నాకు సపోర్ట్గా నిలబడడం ఈ రోజు అయింది. థ్యాంక్ యూ సో మచ్ మై డిపార్ట్మెంట్. అండ్ ఇక్కడికి ఇది ఎండ్ చేస్తానండి, ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుకుందాం. వన్స్ అగైన్ కే ర్యాంప్. థ్యాంక్ యూ నాని గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎవరా మామ? ఆయనేనా? ఓకే, కూల్. సో ప్రొడ్యూసర్ శివ గారు విల్ స్పీక్ నౌ. శివ గారు, ఒక ప్రొడ్యూసరే మాట్లాడుతున్నారా? రాజేష్ దండా గారు మాట్లాడతారా?